చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునండి, పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మన ఊరు వెళ్తున్నాం. మన గుడికి వెళ్లి పూజలు చేయబోతున్నాం. మన పొలాలన్నీ చూడబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎవరైనా పిల్లవగానే హనీమూన్ వెళ్తారు, మళ్ళా గుళ్ళు పొలాలు తిరగరు. మనుషులన్నాక పుణ్యం ఫలం ఉండాలి కదండి. మనుషులన్నాక సుఖం సంతోషం కూడా ఉండాలి. పొలం లెక్కలు తేలాలన్నావు, రైతులు వచ్చి తేల్చారు. ఇప్పుడేమో పూజలు చేయాలంటున్నావు. ఆ తర్వాత నోములు వ్రతాలు చేయాలంటావేమో. ఆ లెక్కలన్నీ తేలేదెప్పుడో, మన లెక్కలు వచ్చేదెప్పుడో. అన్ని లెక్కలు సెటిల్ చేస్తానండి. ఆ పనిలోనే ఉన్నాను. అందులో మన లెక్కలు కూడా ఉన్నాయి. అన్ని అని చెప్పాను కదా. దేవీపురం వెళ్ళగానే లెక్క తెలుస్తాను. అయినా హలో, వాట్? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నాను. ఏమైందండి? మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? చెప్తాను. జేజీ, ఏమైంది జేజీ? మీరలా వెళ్ళగానే గుండెల్లో నొప్పొచ్చిందిరా. కంగారు పడి మీ నాన్న మీకు ఫోన్ చేశాడు. పజ్జేజీ, హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, ఇప్పుడు తగ్గిపోయింది. నొప్పెందుకు వచ్చిందో కనుక్కోవాలిగా జేజీ. అక్కర్లేదు జై, ఏ గ్యాస్ పెయినో అయి ఉంటుంది. గ్యాస్ పెయినో హార్ట్ పెయినో డాక్టర్ని కలిస్తే కదా అంటే తెలిసేది. అవసరం లేదురా, కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను పడిపోయాను. మీకేమో గుండె నొప్పి వచ్చింది. ఇదంతా ఆ అమ్మవారి మొక్కు వల్లే బామ్మగారు. నీకు బాగుంది అంటున్నారు కదా, నేను ఆయన దేవీపురం వెళ్ళొస్తాం. వద్దు వద్దు, ఏ ఊరు వద్దు, గుడి వద్దు, మొక్కు వద్దు. మీరెక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. ఎందుకు వద్దంటున్నారు బామ్మగారు? ఇందాక మీరే కదా వెళ్ళమన్నారు. అప్పుడు వెళ్ళమన్నాను, ఇప్పుడు వద్దంటున్నాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు కూడా ఆ ఊరికి గుడికి వెళ్ళొద్దు. ఆ అమ్మవారికి పూజలు చెయ్యొద్దు, ఏ మొక్కులు మొక్కొద్దు. ఏమైనా ఉంటే పెద్దవాళ్ళం మే చూసుకుంటాం. ముసల్దెందుకు ఏదో పూనకం వచ్చినట్టు అలా ఊగిపోతోంది. ఆవిడకొచ్చింది గుండె నొప్పి కాదు, బీపీ అని నా అనుమానం. నాతో చెప్పకుండా మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ముఖ్యంగా ఆ దేవీపురానికి. అలాగే అమ్మమ్మా.
వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. మీరు స్థిమితంగా ఉండండి. కల్పన, అమ్మమ్మ లోపలికి తీసుకెళ్ళు. రండి బామ్మగారు రండి. జై, నిత్య, మీరింట్లోనే ఉండండి. మీరింట్లోనే ఉండండి. సరే జీజీ, మీరు రెస్ట్ తీసుకుందరండి. మా ముసల్ది దేనికో భయపడుతోంది. దేనికంటారు? ఆ వయసులో వాళ్ళు దేనికి భయపడతారు చంద్రిక? సావుకే కదా. పద పద. బామ్మగారు, బామ్మగారు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, జై నిత్య కలిసి టూర్ కి వెళ్తున్నారు. ఖుషిగానే ఉంటుంది కదా. అవునమ్మా, ఆ ఊర్లోనే వాళ్ళ నిశ్చితార్థం జరిగింది. పెళ్ళయ్యాక మొదటిసారి వెళ్తున్నారు. ఊరంతా పండగలా ఉంటుంది. నిజమే బామ్మగారు, జై నిత్యల్ని చూసి ఊరంతా సంబరాలు చేసుకుంటారు. చలమయ్య పంతులు సంతోషంగా పూజలు చేస్తారు. కొత్త దంపతులకు ఆ ఊరి విశేషాలు, గుడి విశేషాలు చెప్తారు. చలమయ్య పంతులు మీ తరం వారు కాబట్టి ఆ పురాతన కబుర్లు కూడా చెప్తాడు. మీ పూర్వీకుల వైభవం, అప్పుడు జరిగిన మంచి చెడులు అన్నీ చెప్తాడు. అందులోనూ ఫ్లాష్ బ్యాక్లు, పాత విషయాలంటే మా బేబీకి చాలా ఇంట్రెస్ట్. చరిత్రన్నా, ఎవరికీ తెలియని రహస్యాలన్నా బేబీ తవ్వి మరీ తెలుసుకుంటుంది. మొన్న ట్రూత్ ఆర్ గేమ్ లో మీరే చూశారు కదా. అంటే నిత్య చలమయ్య దగ్గర శాపం గురించి తెలుసుకుంటుందా? అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళ ఆ ఊరు వెళ్ళడానికి వీల్లేదు. నిన్ను ఈ ఊళ్ళోనే ఉంచడానికి నేను ట్రై చేస్తుంటే నువ్వు వేరే ఊరు వెళ్ళడానికి నన్నే ఎదుర్రమ్మన్నావు. ఊరికి వెళ్ళి రమ్మని చెప్పిన బామ్మగారే మీరు ఎప్పుడూ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు. అంతా మాయలా ఉంది కదా మంగా. పాపం దేవీపురం నీకు అచ్చి రానట్టుంది. ఎప్పుడు వెళ్దామన్నా ఏదో ఒక అడ్డంకి వస్తుంది కదా మంగా. ఇక ఎప్పటికీ ఆ ఊరు వెళ్ళలేవేమో. ఎటూ వెళ్ళకూడదని బామ్మగారు ఆర్డర్ వేశారు కదా. కాబట్టి బుద్ధిగా ఇంట్లోనే ఉండి ఆ 3 రాత్రులు ఏవో గడిపేస్తే ఆ తర్వాత నువ్వు దేవిపురమే వెళ్తావో లేక అనంతపురం వెళ్తావో నీ ఇష్టం మంగా. ఇకనైనా నీ అతి తెలివితేటలు చూపించకుండా మేం చెప్పినట్టు చెయ్యి. అప్పుడే నీకు విడుదల. ఆ విషయం మంగకి మాత్రం తెలీదా ఏంటి బేబీ? ఎలాగూ రేపు గాజుల పండుగ చేయబోతున్నారు. ఆ రాత్రే తన మొదటి రాత్రి పండుగ కూడా జరిపిద్దాం.
నీ పనే బాగుంది. గాజుల పండుగలు, గదిలో పండుగలు. సత్యనారాయణ స్వామి వ్రతం 3 రాత్రులు 16 రోజుల పండగ. ఇప్పుడు ఈ గాజుల పండుగ. వరుస పెట్టి అన్ని నా ప్రాణం మీదకే వస్తున్నాయి. అమ్మాయి గారితో చేయించాల్సినవన్నీ నాతో చేయిస్తున్నారు. ఒకవైపు దేవీపురానికి వెళ్దామంటే అది వీలవ్వటం లేదు. ఛ! ఏం చేయాలో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. అమ్మా నిత్య, రెడీ అయ్యావా? పూజకి టైం అవుతోంది. వస్తున్నాను అత్తయ్య. చెప్పడం మర్చిపోయానమ్మా, పూజ ముగిసే వరకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఏమీ తినకూడదు, తాగకూడదు. సరేనా? సరే అత్తయ్య. బాగా కలపండి. ఇందులో విషం ఉందని ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట చంద్రిక. అలాగే మనం నిత్యపై చేస్తున్న ఈ విష ప్రయోగం ఎవరు కనిపెట్టలేరు. త్వరగా ఈ కలశాన్ని తీసుకెళ్లి పూజలో పెట్టండి. పూజ అవ్వగానే చేయి చేత్తోనే నిత్యకి ఈ కలసం నీళ్లు తాగిస్తాడు. కాలకూట విషయం తెలియక ఇది తాగి చస్తుంది. పీడ విరగడవుతుంది. పదండి. సార్, పూజకు టైం అయిందండి. ఏంటో చారి, జీవితం అంతా ఈ పూజలు పండగలతోనే సరిపోతుంది. అసలు లైఫ్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్ కదా సార్. అసలే నేను అదవ్వలేదని ఇదవుతుంటే పుండు మీద కారం జల్లినట్టు కొటేషన్స్ ఏంటయ్యా? సారీ సార్. మోమ్, పండగలు పూజలు ఛీ ఇవన్నీ చేస్తున్నారు గాని అసలైన 3 నైట్స్ మాత్రం జరగట్లేదు. డోంట్ వరీ బేబీ, ఈ ఫెస్టివల్ తర్వాత జరిగేది ఫస్ట్ నైటే. జనార్దన్, అమ్మమ్మ, పూజకంతా సిద్ధంగా ఉందా? అంతా రెడీ అమ్మమ్మ. ముత్తైదువులు పంతులు గారు కూడా వచ్చారు. ఓం లక్ష్మీదేవ్యై నమః. సర్వే దేవతాభ్యో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ దేవో లక్ష్మీమనుజాం క్షీరోదన
ప్రదేశే శుచిమణిరసైకటే మౌక్తికానాం మాలాదుక్తా సరస్వస్పతిమౌక్తికైర్మండితాః చంద్రసూర్యో చ నేత్రే కర్ణావాసాస్తిరోభ్యో ముఖమపి దహనో యస్య వాస్తేయమభిః అంతఃస్థం యస్య విశ్వం సురరక్షకో భోగ్యగంధర్వదైత్యైః చిత్రం బ్రహ్మణ్యతేకం త్రిభువనవక్షం కృష్ణమీశం నమామి శాంతాకారం జగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఆచమ్య తో వృక్షాల్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ నాభాయ స్వాహ తో వృక్షాల్య పుత్రో వా సర్వావస్థాంగో వివ స్మరే చుందరీకాక్షంతరస్వతి మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం సుందరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం ఆదిభూతాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం శ్రీకిరీటకుండలం సపీతవస్త్రహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఆదిభూతాయ భూభృతే సరైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం శ్రీకిరీటకుండలం సపీతవస్త్రం సరసిరుభేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అమ్మా, 5 ముత్తైదువులు వచ్చి బాబు కుంకుమ, అమ్మాయికి కుంకుమ గంధం పెట్టండి. లక్ష్మీదేవ్యై నమః. సర్వే దేవతాభ్యో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్నశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో మమావహ తాం మహావహ జాతభేదో లక్ష్మీమర్పికామణీం యస్యాం హిరణ్యం విద్యేయం దామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీయమ్మాదేవీ దృష్టాం तां सोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां वर्त्रीं तृप्तां तर्पयन्ते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. ॐ ऐं ह्रीं श्रीं नमः. श्रीमाता देवता जगमज्जता नागस्वरूपवाशाख्या क्रोधाकारा चौकला मनोरूपैकोदण्डा पंचसन्मात्रसायिका हिरण्यवर्णां हरिणीं सुवर्णरत्नश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातभेदो మమావహ. బాబు, ఈ అమ్మవారి గాజులు అమ్మాయి చేతులకి మీ చేత్తో వేయండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ఛాయా పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం ధరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవైదాం భక్తనందాం భవామి శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సౌనతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతంగితాక్షీం ధృతపాశాంతాం హిమాధిరావృతాం మయూఖైః అహం త్వేవ విభావయే భవాని. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వే దేవతాభ్యో నమః. అమ్మా, అయ్యగారి చేతుల మీదుగా 3 సార్లు ఆ కలశతీర్థాన్ని తీసుకొని మీరు ఉపవాస దీక్షను విరమించండి.